వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు. విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. కాపులుప్పడలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సుమారుగా 8,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది. నారా లోకేష్ ఊహించినట్లుగానే ఇప్పుడు అన్ని సంస్థలు ఒక్కొక్కటిగా విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ తమ పనులు ప్రారంభించింది. ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా తమ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ట్వీట్ చేసింది. కాగ్నిజెంట్ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 8,000 మందికి, పరోక్షంగా మరో 6,000 ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మరిన్ని వస్తాయని కాగ్నిజెంట్ ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ కంపెనీలో 3,36,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. $24.9 బిలియన్ వ్యాపారాన్ని కాగ్నిజెంట్ కంపెనీ నిర్వహిస్తుంది. కంపెనీ సీఈఓగా రవికుమార్ విధులను నిర్వహిస్తున్నారు. దావోస్లో నారా లోకేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్ విజన్ కాగ్నిజెంట్కు నచ్చింది. అందుకే ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కాగ్నిజెంట్ బాటాలోనే రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు ఏపీకి ఖచ్చితంగా వస్తాయని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాగ్నిజెంట్ కంపెనీ విశాఖలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిలో తమ హర్షం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్తో యుఎస్లో జరిగిన చర్చలలో భాగంగా వారు తమ సమితిని వ్యక్తం చేశారని, కాగ్నిజెంట్ లాంటి కంపెనీ విశాఖకు రావడం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ దావోస్లో చేసిన కృషికి ఫలితం దక్కిందని, విశాఖలో ప్రపంచ స్థాయి కాగ్నిజెంట్కు ఐటీ క్యాంపస్ ఏర్పాటు కాబోతోందని, 1,583 కోట్ల పెట్టుబడితో కాపులప్పడ వద్ద 21.3 ఎకరాల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కాబోతోందని, ఈ సందర్భంగా ట్విట్టర్లో ట్రేడింగ్ జరుగుతోందని, దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు.